జంగోబాయి గొంది దేవస్థానానికి వెళ్తున్నటువంటి క్రమంలో గుడెత్తనూరు మండల్ సూర్యగూడ గ్రామస్తులైనటువంటి అందరూ కూడా కలిసి మరి వెళ్తున్నటువంటి క్రమంలో ప్రమాదవశత్తు మరి యాక్సిడెంట్ లో చాలా మందికి గాయాలు అవ్వడం జరిగింది. 37 మంది మరి ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కు రావడం జరిగింది. సండే అయినప్పటికీ కూడా రిమ్స్ డైరెక్టర్, డిఎంఎన్హెచ్ఓ, కలెక్టర్, పిఓ మరి గౌరవ మా ఇన్ఛార్జి మినిస్టర్ సీతక్క గారు కూడా వెంటనే స్పందించి మరి చెప్పడము మరి ఇవన్నీ తెలుసుకొని మరి అందరూ కూడా నిన్న సెలవు రోజు అయినప్పటికీ కూడా అందరు డాక్టర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి అందరికి చికిత్స అందించడం అనేది వాళ్ళందరికీ మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఇద్దరు నిన్న మల్కు తర్వాత నాగుబాయి ఇద్దరు చనిపోవడము చాలా బాధాకరమైనటువంటి విషయం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ఆత్మశాంతి చేకూరాలని తెలియజేస్తున్నాం. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గాని మా డిఎంఎన్హెచ్ఓ గారు గాని అందరూ ఇక్కడ స్టాఫ్ అందరికీ కూడా నర్సులకి అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంటనే ఏదున్నా గానీ వెంట వాళ్ళకి చికిత్స చేస్తూ దగ్గరుండి ఎలా అవుతుంది ఏమవుతుంది అనేసి కూడా అడగడం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. నిన్నటి నుంచి మేము కూడా ఇక్కడే ఉంటున్నాం. దాదాపుగా మా బోత్ ఇన్ఛార్జి గౌరవ ఆడి గజేందర్ అన్న గారు, శ్రీకాంత్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేమందరం కూడా నైట్ 12 గంటల వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. 12 గంటల వరకు కూడా పేషెంట్లను తరలించడంలోనే మరి తరలిస్తూనే ఉన్నాం. ఆ తరలిస్తున్నటువంటి క్రమంలో వెంటనే మరి అందరి చేతులు ఇరగడము, కాళ్ళు ఇరిగిపోవడము, చాలా గాయాలతోటి ఉంటే వాళ్ళకి వెంట స్టిచ్చెస్ వేస్తూ వాళ్ళని దగ్గరుండి ఎప్పుడైతే వెంటనే ప్రథమ చికిత్స చేస్తూ మరి వాళ్ళకి మరి సర్జరీ కొరకి కూడా వాళ్ళు చూస్తూ నిత్యము వాళ్ళ దగ్గరనే అంటే వాళ్ళు డే అండ్ నైట్ 24 అవర్స్ డ్యూటీస్ చేస్తూ మరి పేషెంట్లందరినీ కూడా దగ్గరుండి చికిత్స చేస్తున్నారు. అదే విధంగా ఇంకా ఎక్కువ ఏదైనా ఉంటే వెంటనే మరి ఆదిలాబాద్ గాంధీకో నిమ్స్కో పంపిస్తే గౌరవ మినిస్టర్ తోటి కూడా మేము మాట్లాడి వాళ్ళకి చికిత్స అందించే బాధ్యత మరి మా గవర్నమెంట్ తీసుకుంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా వాళ్ళందరూ తొందరగా కోలుకుంటారనేసి ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాం.